మేడిగడ్డ బ్యారేజ్ పై దాఖలైన పిటిషన్ విచారణను 2 వారాలు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. మేడిగడ్డ బ్యారేజ్ లో పిల్లర్ల కుంగుబాటుపై సిబిఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ సీనియర్ నేత నిరంజన్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. వివరాలు సమర్పించడానికి కొంత సమయం కావాలని అడిషనల్ అడ్వకేట్ జనరల్ కోరడంతో 2 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. తాము విచారణకు సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటుకు సంబంధించిన దానిపై సిబిఐతో విచారణ జరిపించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా కాంగ్రెస్ సీనియర్ నేత నిరంజన్ హైకోర్టులో గతంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గతంలోనే సిబిఐని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, చీఫ్ సెక్రటరీని, ఇరిగేషన్ అధికారులను కూడా ప్రతివాదులుగా చేర్చడం జరిగింది. దీనిపై గతంలో విచారించిన కోర్టు సిబిఐకి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. గతంలో కోర్టు ఆదేశాల మేరకు సిబిఐ కేంద్ర దర్యాప్తు సంస్థ ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసింది. కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగుబాటుకు సంబంధించిన దానిపై తాము విచారణకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఇప్పటికే సిబిఐ సంబంధించిన అధికారులు ఎంతమంది ఉండాలి, ఇన్వెస్టిగేషన్కి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహాయ సహకారాలు అందించాలంటూ కూడా సిబిఐ గతంలోనే కౌంటర్లో స్పష్టంగా పేర్కొంది. కానీ ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వివరాలు మొత్తం కూడా ఇప్పటికీ కోర్టుకు సమర్పించలేదు. కొంత సమయం కావాలంటూ కూడా ఈరోజు మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఈరోజు కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. 2 వారాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరదే 2 వారాల పాటు సమయం ఇచ్చాడు. 2 వారాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిబిఐతో విచారణ జరిపించాలని మరి కౌంటర్ దాఖలు చేస్తుందా, మరి ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ దర్యాప్తు కొనసాగిస్తున్న నేపథ్యంలో విజిలెన్స్ రిపోర్టుతో సబ్మిట్ చేస్తుందా అనేది కూడా చూడాల్సి చెప్పవచ్చు. తదుపరి విచారణ 2 వారాలకైతే వాయిదా వేయడం జరిగింది. మొత్తం మీద కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు సంబంధించినటువంటి రిపోర్ట్ ఒకవైపు విజిలెన్స్ ఎంక్వైరీ కొనసాగుతుంటేనే మరోవైపు తెలంగాణ హైకోర్టు కూడా దీనిపై సమగ్ర విచారణ జరిపించేలా చూడాలంటూ కూడా కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై కూడా హైకోర్టు విచారణ చేపడుతుంది. ఎందుకంటే సిబిఐతో విచారణ జరిపితే అనేక అక్రమాలు అన్నీ కూడా బయటకు వస్తాయనేటువంటి పిటిషనర్ వాదన. కాబట్టి మరి కోర్టు సిబిఐ చేత విచారణ జరిపించేలా ఆదేశాలు జారీ చేసిందా, మరి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి వివరాలు కోర్టుకు సమర్పిస్తుందని మాత్రం 2 వారాల తర్వాత పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ సునీల్.